పూరీ జగన్నాథ యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుక్లపక్షంలో 2వ రోజున జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 27 మంగళవారం నాడు పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభం కానుంది. హిందూ దేవాలయాల్లో ఏదైనా ఊరేగింపు లేదా ఉత్సవాలు జరుగుతున్నాయంటే ప్రత్యేక ఉత్సవమూర్తులు మనకు దర్శనమిస్తుంటాయి. మూల విరాట్ను కదిలించరు, కానీ పూరీ జగన్నాథుని ఆలయంలో జగన్నాథుడిని ప్రతి సంవత్సరం ఒకసారి బయటకు తీసుకువచ్చి ఊరేగిస్తారు. అంతేకాదు ఇతర దేవాలయాల్లో ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వాడతారు. అయితే ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామితో పాటు బలభద్ర, సుభద్ర రథయాత్రలను కొత్త చెక్కతో రూపొందిస్తారు. దీని వెనుక ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఆషాఢ మాసంలో విదియా తిథి నాడు ప్రారంభమయ్యే 3 కిలోమీటర్ల దూరంలోని గండిచా ఆలయం వరకు కొనసాగుతుంది. కేవలం ఈ దూరం రథయాత్ర పూర్తయ్యేందుకు దాదాపు 12 గంటల సమయం పడుతుందంటే ఎంతమంది భక్తులు తరలివస్తారో ఊహించుకోండి. ఈ ఉత్సవం మొత్తం 12 రోజుల పాటు జరుగుతుంది. ఇదిలా ఉండగా మరికొన్ని రోజుల్లో చార్ధామ్లో ఒకటైన పూరీలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు లక్షలాది సంఖ్యలో తరలివస్తారు. ఈ యాత్ర కన్నయ్య సోదరుడైన బలరాముడు సోదరి సుభద్రతో కలిసి కొత్త చెక్కతో చేసిన రథంపై పురవీధుల్లో విహరిస్తాడు. ఈ నేపథ్యంలో మీరు కూడా జగన్నాథుని రథయాత్రలో పాల్గొనాలనుకుంటే ప్రయాణంతో పాటు కొన్ని విషయాలను ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూరీ జగన్నాథుని రథయాత్ర సమయంలో దేవాలయ పరిసర ప్రాంతాల చుట్టూ ఉండే లాడ్జీలు, హోటల్ రూమ్స్ అన్నీ భక్తులతో నిండిపోతాయి. దీంతో వసతి గదుల కోసం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పూరీ నగరానికి బయలుదేరడానికి ముందే ఆన్లైన్లో మీ బడ్జెట్కు తగ్గట్టు రూమ్స్ బుక్ చేసుకోండి. ఎక్కడ మంచిగా ఉన్నాయో, వేటికి మంచి రేటింగ్ ఉంది, రివ్యూలు కూడా సరైనవేనా కాదా అన్ని వివరాలు ముందే చూసుకోండి. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే ముందుగానే పూరీ నగరానికి చేరుకొని అక్కడ ఉండే ధర్మశాల లేదా ఆశ్రమంలో బస చేయడానికి ఏర్పాట్లను చేసుకోండి. పూరీ యాత్రలో పాల్గొనేందుకు చిన్నారులు, యువత కంటే పెద్ద వయసు ఉన్నవారు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే రథయాత్రకు వెళ్ళేవారు తమ పెద్దల వయసును దృష్టిలో ఉంచుకొని వారికి సరిపడా దుస్తులు, మెడిసిన్ను అన్నింటినీ మీ బ్యాగ్లో ప్యాక్ చేసుకోండి. వీటితో పాటు వాటర్ బాటిల్స్ని కూడా రెడీగా ఉంచుకోండి. పూరీ రథయాత్ర సందర్భంగా అక్కడ వీధుల్లో అనేక హోటళ్ళు అందుబాటులో ఉంటాయి. అయితే అక్కడ మన తెలుగువారికి సరిపోయేంత రుచికరమైన వంటలు చాలా అరుదుగా లభిస్తాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఒకవేళ మీకు అక్కడ తిన్న ఫుడ్ పడకపోయినా లేదా అక్కడి వాతావరణం నచ్చకపోయినా మీ వెంట డ్రై ఫ్రూట్స్ని తీసుకెళ్ళండి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి తీసుకోవడం వల్ల ఎంతో కొంత ఎనర్జీ లభిస్తుంది. ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ నగరంలోని జగన్నాథుని రథయాత్ర చేరుకోవడానికి రైలు, బస్సు, విమానయాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. విమానాశ్రయం అయితే భువనేశ్వర్ నగరంలో ఉంది. అక్కడి నుండి బస్సులు, ప్రైవేట్ వాహనాలు పూరీ నగరానికి వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ధరలు కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ మేరకు పూరీ రథయాత్రలో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి అందరూ కూడా మన ట్రెండీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.